హాయ్ బ్యూటిఫుల్ పీపుల్. పుష్కర స్నానం అయిపోయిన తర్వాత అదే పడవలో మనల్ని టెంపుల్ ముందు డ్రాప్ చేస్తారన్నమాట. స్టాచ్యూ ఏంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓంకారేశ్వర్లో ఈ బ్రిడ్జ్ ఎక్కితే డైరెక్ట్ దర్శనానికి వెళ్తాం అనమాట. బ్రిడ్జ్ నడవలేము అనుకున్న వాళ్ళకి పడవలు కూడా ఉంటాయి. దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్టింగ్ అయితే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అసలు ఎంత మంది జనాలు ఉన్నారో తెలుసా. మేము వెళ్ళిన రోజు మండే ప్లస్ అమావాస్య ప్లస్ పుష్కరాలు. ఈ జనాలు చూసారా, మాకైతే 5 hours పట్టింది దర్శనం అయ్యేసరికి. అలానే రాముడు కూడా దర్శనం ఇస్తారనమాట. డైరెక్ట్ స్వామికి వీడియో ఎలా లేదు కాబట్టి ఇక్కడ ఫోటో ఫ్రేమ్ లో అయితే తీసాను. ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసేసుకోండి. ఇంకా అలానే నందీశ్వరుడు. శివాలయాలకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడికి ఇలా చెవులో చెప్పాలంట, నేను ఆ శివయ్య దర్శనానికి వచ్చాను, నీవే సాక్ష్యం నందీశ్వర అని నందీశ్వర చెవులో అయితే చెప్పాలంట. మా అమ్మమ్మ చెప్పింది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఫైనల్ గా ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం అయితే చాలా బాగా అయింది. ఈ ప్లేస్ లో మమలేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దర్శనం తర్వాత బయటకు వచ్చి నిమ్మకాయ సోడా తాగిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను.